ఎలా ఉంది ఈ ప్రభుత్వం? ఎలా ఉంది ఈ ప్రభుత్వం? ఏం బాగాలేదండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు, బాగుంది. ఏం చేస్తాడు నాని గారు? ఏం చేస్తారు మాకు? సైకో పోవాలి, సైకిల్ రావాలన్నట్టుగా అట్టగే చేస్తున్నాడు. మాకు అన్ని రేట్లు పెంచాడు. చెత్తకు పన్ను వేసాడు. చెత్తకి ఏ సంవత్సరం పన్ను ఉంది ఎప్పుడన్నా? ఏ గతంలో అయినా ఎప్పుడైనా ఉందా పన్ను? ఇప్పుడు వేసాడు. 100 రూపాయలు తీసుకుంటున్నాడు నెలకి. మేమెంతా పొద్దులైతే కూలి చేసుకుని బతికేవాళ్ళం మేము. ఎక్కడ ఉండి ఇసుక రేట్లు పెంచేసాడు, సువల రేట్లు పెంచాడు. మాకు పనులు లేవు, మగవాళ్ళకి పని లేక చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. మాకు ఈ ప్రభుత్వం వద్దు. మరి 2003లో వెళ్ళిపోతే 2004లో మాకు రాము గారు రావాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఎవరేమన్నారండి? ఎవరేమన్నారు? ఆయన ఇచ్చే ఎత్తున్నాడు, 45,000 ఎత్తున్నాడు. మా దగ్గర 1,00,000 రూపాయలు లాగుతున్నాడు. మా మగవాళ్ళు ఆటోలు వేసుకెళ్తే వచ్చే రోజుకి వచ్చాడు 10,000 దొబ్బుతున్నాడు. ఏంది ఏమెత్తున్నాడు? మా దగ్గర లక్షలు లాగుతున్నాడు. రేట్లు పెంచాడు. మా బతుకులు అంతంత మాత్రంగా ఉందా? మా పిల్లలు చదివించుకోలేకపోతున్నాం. కాన్వెంట్ ఫీజులు పెంచాడు. నూనె రేట్లు పెంచాడు. ఉప్పు రేటు పెంచాడు. ఏం తిని బతుకుతాడు మేము వ్యాపారం? సంక్రాంతి పండుగ కానుకలు ఏమైనా ఇచ్చారు? ఏమి ఇవ్వలమ్మా. మాకు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. బాబు గారు ఉన్న ప్రభుత్వమే బాగుంది మాకు. ఈ జగన్ గారి ప్రభుత్వం అసలు బాగాల మాకు. మరి ఆయన దిగిపోవాలి, బాబు గారు రావాలని మేము కోరుకుంటున్నాము. చంద్రబాబు రావాలి. ఇస్తారండి. ఆయన అన్న మాట నిలబెట్టుకుంటాడు. ఏనుకలాగా మాట తప్పుడు ఇస్తాడు. చంద్రబాబు గారి మాట అన్నాడంటే నిలబెట్టుకుంటాడు. ఖచ్చితంగా చేస్తాడు. బస్ ఛార్జీలు పెంచేసాడు. బస్ ఛార్జీలు పెంచాడు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే మేము వెళ్ళలేకపోతున్నాం. ఆటో ఛార్జీలు పెంచాడు. ఆటోకి 30 రూపాయలు. ఇక్కడ నుంచి నాగర్ పడాలని 30 రూపాయలు. రాను పోను పనికి వెళ్ళే వాళ్ళం మేము ఎట్టొస్తామండి. అస్సలు నాని గారు ఏం చేయట్లేదు మాకు. ఆయన నాని గారు చేసినప్పుడు ఎప్పుడు చేశాడంటే తెలుగుదేశంలో ఉన్నప్పుడు చేశాడు. ఇప్పుడు ఆయన రాజకీయం మారాడు. అసలు మాకేం చేయట్లేదు ఆయన. అసలు నాని గారు వద్దని అనుకుంటున్నాం. రాము గారే కావాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు యేసుపాదం, అల్లూరు అండి. ఏం చేస్తుంటారు? మేము మామూలు వ్యవసాయం చేస్తాం. రైతు ప్రభుత్వం అంటున్నాడు కదా జగన్ వచ్చాక, ఎలా ఉంది అసలు? రైతుకి ఏం మేలు జరిగిందన్న? రైతు ప్రభుత్వం అవ్వడానికైనా రైతుకి ఏం మేలు జరిగింది? ఆక్వా రైతులు వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. రేట్లు లేవు. పండించినా గిట్టుబాటు ధర లేదు. ఇంకా రైతు ఎలా బతుకుతాడు? రైతుకి ఏం చేసాడు? రైతుకు కావాల్సిన ఇస్తున్నాము సబ్సిడీలు. ఏమి రైతు భరోసా కేంద్రం పెట్టాడు, బాగానే ఉంది. రైతుకి గిట్టుబాటు ధర ఎక్కడైనా ఉందా? అది లేదు. శాస్త్రం అని చెప్తున్నారే తప్ప చేసింది ఏం కనబడతలేదు. చేసేది కొంత, చెప్పుకునేది ఎక్కువ కనబడుతుంది. అది పనిముట్లు ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క విధమైనటువంటి పనిముట్లు రాలేదండి. చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఆదరణ పథకం అని అనేక మందికి అన్ని కులాల వారీగా పనిముట్లు ఇచ్చాడు. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క పనిముట్టు కూడా మాకు రాలేదు. ఏ ఉపాధి కూడా రాలేదు. మీ ప్రాంతం అభివృద్ధి చేశారన్నారు. అభివృద్ధి అంటే ఏంటంటే సంక్షేమం అంటే జనాలకి ఏదో పెన్షన్లు ఈ రూపేణంగా డబ్బులు ఇస్తాం తప్పితే అది అభివృద్ధి కాదు. అది రోడ్లు అసలు వేయలేదు. మా రోడ్డు మరీ దారుణం. అది మాదైతే గుడివాడైతే కాదమ్మా. మేము ఎప్పుడు రాకపోకలు ఇటు తిరుగుతూ ఉంటాం. కానీ రోడ్లు మరీ దీనస్థితిలో ఉన్నాయి. అది పట్టించుకునే నాదులు లేడు. మంత్రులు వచ్చినప్పుడు కొద్దిగా హడావిడిగా చేస్తారు, అంతకుమించి ఏమీ లేదు. చేస్తారు. ఎందుకంటే జనాల్లో ఒక విధమైన చైతన్యం వచ్చింది. ఎప్పుడు ఒకలాగా ఉంటారు కదా. అది చేస్తానని నమ్మితే ఆయన నిలువెల్ల ముంచాడు. అది చేసే నాయకుడి వైపు ఉంటారు ఎవరైనా. అది చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. చేసే దమ్ముంది ఆయనకి. దానివల్ల ముసలోడు కాదండి, చేసే స్టామినా కావాలి. ముసలోడు కాదు, చేసి నడిపించే ధైర్యం ఉండాలి. 73 సంవత్సరాలు అయినా సరే చాలా బాగా చేస్తున్నాడు. అది ఎన్నికలు ఈసారి చాలా టఫ్గా ఉంటాయి. అది రెండు పార్టీలు కలిసే కదా దోచుకోవడానికి వస్తున్నారు. ఏమంటారు? దోచుకునేది ఎవరో ఇప్పుడు ప్రజల డబ్బులే దోచుకుంటారు తప్ప వాళ్ళ డబ్బులు ఏం పెట్టరు కదండి. ఇప్పుడు ట్యాక్సుల రూపేణంగా మన మీద వేస్తారు, బలహీన వర్గాల మీద. మనం కట్టే ట్యాక్సులతోనే వాళ్ళు మనకిచ్చేది కొంత, తీసుకునేది ఎక్కువ ఉంటుంది. అది చెత్త పన్ను కట్టాల్సిన పరిస్థితి వచ్చింది కదా. చెత్త మీద పన్ను ఏంటండి? చెత్త మీద పన్ను ఏంటి? ఏ ప్రభుత్వంలో చెత్త మీద పన్ను లేదండి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్త మీద పన్ను, ప్రతి దాని మీద కూడా పన్నులు విధించి మరి
ఇలా చేస్తున్నారు. అంటే ఇంటింటికి రేషన్ పంపిస్తామని అంటున్నారు, మరి అన్ని ఇస్తున్నారా రేషన్? అది ఒకటి మాత్రం మంచిదేనండి. ఏంటంటే కొంతమంది తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి మాత్రం మంచిదే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంతమందికి బియ్యం ముందులో ఇచ్చినట్లుగా ఇవాళ కొంతమందికి బియ్యం ఎత్తలేదండి. నెలాఖరికి వస్తున్నాయి బియ్యం. అంటే అన్ని ఇస్తున్నారు రేషన్లో? మరి లేదండి, ఒక బియ్యం ఒక నెల అయితే పంచదార బియ్యమే తప్పితే ఇంకా వేరే సరుకులు ఏమి రావట్లేదు. మరి పండగ కానుకలే ఉన్నాయి? లేదండి, గత ప్రభుత్వంలో చంద్రన్న కానుకని, మరి క్రిస్మస్ కానుకని, రంజాన్ తోపా అని ఇవి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అసలు ఏమీ లేదండి, ఏమీ లేదు. మరి బీమాలు కానీ ఆరోగ్య బీమా లేదండి. చంద్రన్న బీమా మరి చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ప్రకటించాడు ఆయన, అది ఇచ్చేవాళ్ళు చనిపోయిన వాళ్ళకి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏమి కూడా అది రాలా, అది లేదు. మరి ఏంటి ఆయన ఏమో 175 గెలుస్తానా అని అంటున్నాడు కదా? మేము చెప్తామండి 180 గెలుస్తామని. ప్రజలే తీర్పు చెప్తారు, మనం అనుకుంటాం కాదు. ప్రజలదే మరి తీర్పు వాళ్ళే చెప్పాలి, అది ఏ ప్రభుత్వం అన్నది. నా పేరు మేగడ వీర్రాజు. ఏ ఊరు బాబాయ్ మంది? గోపాలపురం మినిస్టర్ గారి ఊరు. ఏంటి మరి ఎలా ఉంది ఈ ప్రభుత్వం? ఎలా ఉంది? ఏం ప్రభుత్వం మనకి కావాలని వచ్చాం. కొన్ని వంకర కనపడుతుంది కదా, కాలువలని రోడ్లని పట్టించుకుంటాం. మరి 20 సంవత్సరాలుగా ఉన్నారు కదా మరి ఈ ఎమ్మెల్యే గారు ఇక్కడ, ఒక్క రూపాయి పని చేయలేము. మా ఊళ్ళో చీపు రూపాయలు పని చేయలేదు. మరి ఇల్లు ఇచ్చాను రోడ్లు వేసానని చెప్పి ఏ రోడ్డు వేసారు చెప్పమానండి, ఏ రోడ్డు వేసారు? ఒక్క రోడ్డు. అంటే ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయి బాబాయ్? మందు తీసేస్తామని హామీ ఇచ్చాడు కదా, ఏమి తీయదు రేట్లు. అదే మరి మళ్ళీ నేనే గెలుస్తాను అంటున్నాడు కదా 175. ఏమీ లేదు ఈసారి. మన ఈయన పేరేంటి, గుడివాల ఎమ్మెల్యే ఎలుగుల రాముదే గెలుపు. ఇలాంటి ముఖ్యమంత్రిని చూసావు ఎప్పుడన్నా? అసలు చూడలే బాబు, ఎట పని మాకు ఎందుకు బాబు. చంద్రబాబు నాయుడు మోసం చేశాడు ప్రజలు అంటారు. ఆడు ఈడు మన బాగా తప్పులే. రైతులు చూసి గతేదయ్యా అసలు. మరి రైతు ప్రభుత్వం అన్నాడు కదా, ఏది రైతు పోతే ఏది ఒడ్డు మునిగిపోతే ఇంతవరకు గది లేదు, చూసే పని లేదు. మంచొడ్డు అదే రేటు, సన్నాచొడ్డు అదే రేటు అయ్యా. 1100 నువ్వురా మా ఊరు చూసి చిన్నపారు అసలు ఏమేవలా గిట్టుబడి అసలు రూపాయలు ఏమేమి ఉడితే అంటమే లేదు. ఏదో చెప్తేనే బాబు లేదు, దోషేస్తున్నారు ఎవడు కాడే. ఇప్పుడు నీకు ఇచ్చేమని కొట్టు అమ్ముకుంటాం, 10 ఏళ్ళు తెచ్చుకుంటాం. అసలు రానిపోయాండి బేరగాళ్ళ. అదే రైతు భరోసా పెట్టాను అంటున్నాడు కదా ఈరోజు. రైతు భరోసా ఎక్కడైనా రైతు భరోసా పెట్టాడు, అయిపోయింది రైతు భరోసా. కొండ ఎక్కడ కొంటున్నారు? మంచి రెడ్డి కొంటున్నాడు, ఆడికేసేవాడికి ఆడ ఎప్పుడు ఎత్తలా సత్తలా. నువ్వు ఎక్కడదా డబ్బు అయ్యా చెప్పు నువ్వు. ఇప్పుడు మా వాడు 10 ఎకరాలు చేశాడు, 5 ఎకరాలు మునిగిపోయింది, 5 ఎకరాలు దమ్ చేయించాడు. దమ్ చేయించాడు, వాళ్ళు లక్షం చేస్తున్నాడు. ఇప్పుడు సూపర్ అలా ఏం చేయాలి చెప్పు. మరి మందు తీసేస్తామని హామీ ఇచ్చాడు కదా, ఎట్లా ఉంది మీ గ్రామంలో? తీసేశారు? ఎక్కడ తీయలే మందు. చేసా అప్పుడు చంద్రబాబు నాయుడు 100 రూపాయలు చేసా, ఆ చేసే వాళ్ళ 220 అమ్ముతున్నారు. అదే బ్రాండ్ నేను చెప్తున్నా, నేను అడుగుసొద్దు. ఆ బ్రాండే 220 అమ్ముతున్నాను మందు. అప్పుడు 100 రూపాయలు మందు అయివచ్చు. చంద్రబాబు నాయుడు ముసలోడు అయిపోయాడు, ఆయన పని ఏమో ముసలోడు అయిపోతే ఆడమ్మ కూడా వస్తాడు, ఆడికి రావద్దండి. అప్పుడు ఈయన వస్తాడేమో. అయ్యా ఏమో నేను ముందు మీద జనాన్ని చంపేస్తాను, మంచి మందేనా అది? అసలు మనకి ఏం వద్దు నువ్వు చెప్పు. అసలు మంచి మందేనా? జనం ఎంతమంది చచ్చి 50 మంది చచ్చిపోతారు. రేట్లు పెంచి తాగడం మానేస్తాం, రేట్లు పెంచారు. మరి రేట్లు ఈ డబ్బు కోసం పెంచుతున్నావు, అసలు రేట్లు పెంచుతూ ఎందుకు నువ్వు? అమ్మతో తానిపోయా, అమ్మ చేసేదంతా సన్నాసిపోయా, ఏం లేదా? మళ్ళీ గెలుస్తా నేనే అంటున్నాడు. నేను గెలిచేదే తొక్క, ఎప్పుడు గెలుస్తాడో మనం చెప్పలేము అప్పటికి. అంటే ఎంతమంది కలిసి వచ్చినా నా వెంట్రుకు పీకలేరు, నేనే. సరే ఎవడు ఎంట్రీ పీకుతాడో? ఇప్పుడు చూడు, ఇప్పుడు ఏంటో రాళ్ళని ఇవన్నీ ఎందుకు వచ్చింది అన్ని కాలువలు రైతులను చూసి చక్క రోడ్లు వేసి నువ్వు కాలువ తవ్వితే నువ్వే ఉండేవాడుగా. వాళ్ళకి ఎత్తున్నా వీళ్ళకి ఎందుకయ్యా నీకు? 18 దానికయ్యా 3 ఏళ్ళ మీద చదివిస్తున్నాను అంటాం. అవన్నీ నీకు ఎందుకు వచ్చిన బాధ? సాగలోడికి అయ్యా, మంగళోడికి అయ్యా, వీళ్ళందరికీ ఎందుకు బాబు నీకు? ఆడు చేసే పని తప్పుడు పనులు అయ్యి.